మిత్రులకు నమస్కారం. గత 10 రోజులుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నేరేళ్ల గ్రామస్తులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన దాంట్లో 8 మంది మీద అక్రమ కేసులు పెట్టి 8 మందిని పూర్తి స్థాయిలో 3 గ్రామాలకు సంబంధించిన వాళ్ళను అరెస్టులు చేసి నిర్బంధించి వాళ్ళ మీద దాడులు చేసి పైశాచికంగా వాళ్ళను కొట్టి ఈరోజు కొంతమంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి జైల్లో వాళ్ళని కేసులో రిమాండ్ చేయడానికి పోతే జైలు అధికారులు కూడా వాళ్ళని తీసుకోలేదు. వాళ్ళని తీసుకుని ఎంబడే హాస్పిటల్కి పంపించి వైద్య సౌకర్యాలు అందించాల్సిందే, లేదంటే హాస్పిటల్లో చచ్చిపోతాడు అని చెప్పి ఈరోజు వాళ్ళని దవాఖానకు పంపించే పరిస్థితి వచ్చింది. అది ఒక భాగం. కానీ వాస్తవంగా మరుగునబడిన అసలు విషయాలను ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్న నేరెళ్లలో కానీ జిల్లాల అదేవిధంగా సారంపల్లి గ్రామాల ఏవైతే ఇసుక క్వారీలు ఉన్నాయో ఈ ఇసుక క్వారీలలో ఇసుక ఎత్తే కాంట్రాక్టులలోనే కుంభకోణం ఉన్నది. ఇవాళ గత 6 నెలలుగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల దాదాపుగా 10 కుటుంబాలు తమ పెద్దల్ని కోల్పోయారు, తమ కుటుంబ పెద్దల్ని, కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోయారు. ఈ 10 కుటుంబాలకు సంబంధించిన దాంట్లో 4 కుటుంబాల వాళ్ళు తమ కుటుంబ పెద్ద దిక్కు ఈ లారీల వల్ల యాక్సిడెంట్తో చచ్చిపోయిందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తం 10 మంది దాకా చచ్చిపోయింది ఈ గ్రామాలలో. అంటే ఇసుక రవాణాకు సంబంధించిన లారీల డ్రైవర్ల నిర్లక్ష్యము, ఇసుక కాంట్రాక్టులు ఏదైతే ఇసుక ఎత్తే కాంట్రాక్టు పొందిన కేసీఆర్ బంధువులు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా మిషన్లు పొక్లైన్లు వాడడమే కాకుండా లారీలలో ఓవర్లోడ్ వేసి తీసుకురావడం వల్ల గ్రామాలలో ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు జరిగి చచ్చిపోవడం జరిగింది. ఆ కుటుంబాలను ఇంతవరకు ఆదుకోలే, చనిపోయిన కుటుంబాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే. కాబట్టే ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ విషయంలోనే కాకుండా ఈ 6 నెలల్లో 10 కుటుంబాల వాళ్ళు ఎవరైతే చచ్చిపోయినో ఈ లారీల ప్రమాదం వల్ల ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే టీఎస్ఎండిసి వాళ్ళే ఈ వ్యాపారం చేస్తున్నారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇసుక ఎత్తే కాంట్రాక్టును ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఇసుక వ్యాపారము ప్రభుత్వ కార్పొరేషనే చేస్తుంది. మీ వ్యాపారంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ఈ 10 కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినాయి. కాబట్టి తక్షణమే ఈ 10 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు మీ వ్యాపారానికి బలైపోయిన కుటుంబాలలో చాలా వరకు దళితులే ఉండరు, గిరిజనులు ఉండరు. వాళ్ళకి పెద్ద దిక్కు లేదు, ఆదరువు లేదు, భూమి లేదు, కూలి చేసుకొని బతుకునే వాళ్ళ కుటుంబ పెద్దలను కోల్పోతే ఏ విధంగా కుటుంబ జీవనం జరుగుతుందో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అయితే ఈరోజు ఆ కుటుంబాలకు ఆదుకోకపోను అనాథలుగా రోడ్ల మీద వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు లారీలను లేకపోతే అక్కడ ఉండే కాంట్రాక్టర్లను ప్రశ్నించడానికి పోయిన గ్రామ వ్యక్తుల మీద ఎస్ఐని చంపడానికి పోయినని 307 కేసు పెట్టిండ్రు. ఎస్ఐలను చంపే ధైర్యం గ్రామాలలో ఉండే దళితులకు ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంటే మీ అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డం వస్తుందని చెప్పి దళితులు లేదు, పేదోడు లేదు, బీసీలు లేదు, ఎవరు అడ్డం వచ్చినా పోలీసుల చేత తొక్కించి లారీల చేత వాళ్ళ మీద నడిపించి చంపుతుంటే ఎవరు అడిగేటోళ్ళు లేరన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నది. ప్రధానంగా ఈ చనిపోయిన 10 కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ లారీలు ప్రమాదంలో చనిపోయినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా తమ నిరసనను తెలుపుతుంటే 8 మంది మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. తక్షణమే ఈ అక్రమ కేసులను తొలగించాలి. అదేవిధంగా ఈ సందర్భంగా కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి విచక్షణారహితంగా కొట్టడం వల్ల కొంతమంది కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది, కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్లకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందించాలి. అదే కాకుండా దెబ్బలు తగిలిన ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఈ చావులకు, ఈ దెబ్బలకు, ఈ ఆరోగ్య మొత్తం కేసులకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులను తక్షణమే తొలగించి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవాలి. ఇదొక పక్కన పెడితే
ఈరోజు కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక ఎత్తే కాంట్రాక్ట్ మొత్తం కేసీఆర్ బంధువులకే ఉన్నాయి, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నాయి. ఇవాళ వైష్ణవి గ్రనేట్స్ పేరు మీద రాజేందర్ రావు ఈయన ఒక కాంట్రాక్టర్. గోల్డ్ మైన్ మినరల్స్లో కేసీఆర్ గారి మర్దలి కొడుకు సంతోష్ రావు ప్రత్యక్ష భాగస్వామి. శ్రీనివాసరావు, సంతోష్ రావు అని ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ సన్నిహిత బంధువులు. సాయిరామ్ గ్రానైట్స్, సాయిరామ్ మినరల్స్, నడిపల్లి రంగారావు, వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత ఆప్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు లేనట్టుగా ఇసుక ఎత్తే కాంట్రాక్టులు మొత్తం వీళ్ళకే వచ్చినాయి. రాజేందర్ రావుకు, శ్రీనివాసరావుకు, సంతోష్ రావుకు, నడిపల్లి రంగారావుకు. కరీంనగర్ జిల్లాలో ఏ ఇసుక క్వారీలో ఇసుక ఎత్తాలన్నా, ఎవరి లారీలో ఇసుక లోడ్ చేయాలన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈ ఇసుక కాంట్రాక్టు ముసుగులో ఒక్క లారీకి చలానా తీసుకుంటే ఆ చలానా ముసుగులో 10 లారీలను నడుపుతున్నారు. అదేవిధంగా 20 టన్నులకు చలానా కడితే ఆ లారీలో 60 టన్నుల ఇసుకను లోడ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్కొక్క రోజు ఒక్క కరీంనగర్ జిల్లానే ప్రభుత్వానికి ₹1 కోటి నష్టం వస్తుంది. దీనికి కట్టాల్సిన, ప్రభుత్వానికి కట్టాల్సిన సినరేజ్ కానీ, అక్రమ ఇసుక రవాణా కానీ, దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ₹1 కోటి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. అంటే కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవాళ ఇసుకను కూడా వదులుతలేరు. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ బంధువులు, నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి బంధువులు, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు బంధువులు, నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి బంధువులు, వరంగల్ జిల్లాలో అక్కడుండే నాయకుల బంధువులు, నిజామాబాద్ జిల్లాలో అక్కడుండే టీఆర్ఎస్ నాయకుల బంధువులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇసుక దోపిడీకి కారణం ఈ ప్రభుత్వం టీఎస్ఎండిసి ద్వారా ఇసుక ఎత్తే కాంట్రాక్టు పొందుతున్నామనే ముసుగులో వేల లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దీని వెనకాల ₹100 కోట్ల కుంభకోణం ఉన్నది. హరీష్ రావు గారికి ఆదాయం వస్తుందని కుటుంబంలో వాళ్ళ మధ్యలో ఉన్న తగాదాలతోటి ఆ శాఖను హరీష్ రావు నుంచి తొలగించి కేటీఆర్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు కేటీఆర్ను నేను అడుగుతున్నా, ఈ కాంట్రాక్టులు కేవలం నీ కుటుంబ సభ్యులకే ఎట్లొచ్చినాయి? ఇవాళ ఈ ప్రమాదాలకు గురైన కుటుంబాలను నువ్వెందుకు మంత్రిగా పరామర్శించలేదు? నీకు బాధ్యత లేదా? సిరిసిల్ల దగ్గరనే కదా, నీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, నేరెళ్ళకు సంబంధించిన వాళ్ళు. నీ నియోజకవర్గ ఓటర్లు నీకు సంబంధం లేకపోతే, ఇసుక లారీ కింద పడి చచ్చిపోతే ఆ కుటుంబాన్ని నువ్వెందుకు పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబానికి న్యాయం చేయమనలేదు? ఎందుకు ఆ దళితులను పోలీసులు చితకబాది పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఎస్ఐని, పోలీసులని సంపనికి పోయిందని అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలిస్తే ఇప్పటి వరకు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడా అంటే, ఇసుక అక్రమ రవాణాలో, ఇసుక వ్యాపారంలో మీరు మీ చుట్టాలే భాగస్వాములు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారి నోరు మూతపడ్డది. హరీష్ రావు గారి మంత్రిని తొలగించడానికి, కేటీఆర్కి మంత్రి పదవి ఇవ్వడానికి వెనకాల కూడా ఆర్థిక లావాదేవీల చిచ్చు ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని మానవ హక్కుల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఈ దళిత ఆడబిడ్డలు ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కసారి చూడండి, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ కుటుంబాలకి ఈరోజు పెద్ద దిక్కు లేకుండా పోయింది, ఆదరవు లేకుండా పోయింది. కాబట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాలి. మానవ హక్కుల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తుంది, వీళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఇసుక ఎత్తేటప్పుడు మిషన్లు వాడడానికి లేదు, మనుషుల చేత ట్రాక్టర్లలో నింపి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకొచ్చి డంపులో పోసిన తర్వాతనే లారీలకు ఎత్తాలి. కానీ ఈరోజు నేరెళ్ళ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో అక్కడ మొత్తం లోపల పొక్లైన్లు పెట్టి ఇసుక లారీలు లోపలికి వెళ్ళిపోయి మొత్తము పొక్లైన్ల ద్వారానే ఇసుకలలో లోడ్ చేస్తున్నారు, ఇసుక లారీలలో. దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. యంత్రాలు ఉపయోగించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నది. మా కరీంనగర్ జిల్లా నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారు, అక్కడ మిషన్లు వాడుతుండని. అక్కడ సిరిసిల్ల నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు నరసింహరావు అన్న, విజయరమణ, మా డాక్టర్ సత్యనారాయణ కవంపల్లి, మా సత్యం నాయకత్వంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఈ కేసు వివరాలన్నీ తీసుకెళ్లి వేసి
ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిలువరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షాలు కూడా ఇవాళ కేవలం ప్రమాదానికి సంబంధించి కేసుల గురించే మాట్లాడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి, ఇసుక అక్రమ కాంట్రాక్టుల గురించి, అక్రమ దోపిడీ గురించి ఒక్క చాలాన కట్టి ఆ చాలాన ముసుగులో 10 లారీలు నడుపుతున్న విషయం గురించి 20 టన్నులకు పైసలు కట్టి లారీలలో 60 టన్నులు ఓవర్లోడ్ చేస్తుంటే ఈ ఇసుక అక్రమ రవాణా గురించి కూడా ఎందుకో మరి నిన్న మాట్లాడిన ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా ఈ సమస్య మీద పోరాటం చేస్తుంది. ఈ అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది, విచారణ సంస్థల దృష్టికి తీసుకెళ్తుంది, ఈ కాంట్రాక్టులకు సంబంధించి కూడా నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కేవలం కేసీఆర్ బంధువులకే అర్హత ఉందా ఇసుక ఎత్తిపోసే కాంట్రాక్టు పొందడానికి? దీని వెనకాల ఉన్న రహస్యాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఛేదిస్తుంది. ఆ దిశగా పోరాటం ఉంటుంది. ఆ కుటుంబాలకు మేము ఏమి ఇచ్చినా కుటుంబాలను ఆదుకోలేము. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి కుటుంబానికి మా విజన్న వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం ఏదో చేయాలనుకుంటుండు. ఆ రకంగా చేయడమే కాకుండా వాళ్ళ పరంగా న్యాయపరంగా కూడా వాళ్ళ తరఫున మేము కేసులు కొట్లాడతాము, న్యాయ సహకారాన్ని అందిస్తాము, ప్రభుత్వంతో కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ను హెచ్చరిస్తూ వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ ఉండడానికి నిర్ణయం